థాయిలాండ్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. సముద్రంలో పోలీసులు ప్రయాణిస్తున్నటువంటి ఒక విమానం కుప్పకూలిపోయింది. ఈ విమానంలో ప్రయాణిస్తుంటే 6 కూడా అప్పటికప్పుడే స్పాట్లో మరణించారు. పారాచూట్ ట్రైనింగ్ ఈవెంట్ లో ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో అధికారులు, పైలట్లు, ఇంజనీర్లు ఉన్నారు. ఈ ఘటన థాయిలాండ్ దగ్గర చోటు చేసుకుంది. థాయిలాండ్ లో ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అక్కడ పారాచూట్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఈ ఏరోప్లేన్ ని వినియోగించినట్టు తెలుస్తోంది. ఈ యొక్క విమానంలో పారాచూట్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం 6 ప్రయాణిస్తున్నారు. ఆ 6లో 2 మెకానిక్లు, 2 ఇంజనీర్లు, మరొక 3 పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. మొత్తం 6 ప్రయాణిస్తున్నారు. స్పాట్లోనే 5 మరణించగా మరొకరు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మరణించినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదం హుయాహిన్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకుంది. అక్కడ సీషోర్ అంటే సముద్ర తీరానికి సుమారుగా 100 మీటర్ల దూరంలో ఈ ప్లేన్ పడి ఉంది. ఆ సమయానికి 8 గంటల సమయానికి ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో 6 ప్రయాణికులు దాంట్లో ప్రయాణిస్తున్నారు. అక్కడ లోకల్ స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారంగా 3 పైలట్స్ ఉంటే 2 ఇంజనీర్లు ఉన్నారు, 2 మెకానిక్స్ ఉన్నారు. మొత్తం 6 దాంట్లో ప్రయాణిస్తుండగా ఒకరు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మరణించినట్టు తెలుస్తోంది పైలట్. అయితే అక్కడ ఘటనకు సంబంధించి మాకెవరికి ముందుగా తెలియలేదు, అనుకోకుండా సడన్గా జరిగిపోయిందంటూ అక్కడ పైలట్ చెప్పినట్టు తెలుస్తోంది. ఆ ప్లేన్ అనేది పారాచూట్ టెస్టింగ్ కోసం వినియోగించినట్టుగా వారంతా కూడా ప్రయాణిస్తున్నారు. అనుకోకుండా ఉదయాన్నే 8 గంటల సమయంలో ఈ ప్రమాదం. ఒక్కసారిగా విజువల్ చూడండి. ఏ విధంగా అయితే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందో అదే విధంగా మెల్లిగా పూర్తిగా రివర్ట్ అయిపోయి, అంటే ముందుగా ఆ నోస్ భాగం కిందికి వచ్చేసి ఆ సముద్రంకి తాకింది. అది సీషోర్ సముద్ర తీరానికి 100 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. అక్కడ మీరు విజువల్లో చూస్తే సెకండ్ బాక్స్ గమనించండి. ఆ విమానం కూడా 2 ముక్కలు అయి ఉంది. ముందు భాగం ఒకవైపుగా, వెనుక భాగం ఇంకో వైపుగా 2 ముక్కలు అయిపోయింది విమానం కూడా. సో ఇంత పెద్ద ప్రమాదం అనే ఇక్కడ దృశ్యాలు చూస్తే అర్థం కావచ్చు. సో పూర్తిగా రివర్ట్ అయిపోయి ముందుగా నోస్ భాగం అలా కిందికి వచ్చేసి సముద్రాన్ని వాటర్ తాకి అలాగా కిందికి వెళ్ళిపోయి విరిగిపోయింది. ముందు భాగం ఒకవైపుగా, వెనక భాగం ఇంకోవైపుగా 2 ముక్కలుగా విరిగిపోయింది. సో ప్రజెంట్ 6 ప్రయాణికులు అక్కడ ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ 6లో 5 స్పాట్లోనే మరణించగా మరొకరు ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత మరణించారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రామ్దాస్ అందిస్తారు. ఎస్ రామ్దాస్, సో క్లియర్గా విమానానికి సంబంధించిన ప్రమాదం విజువల్స్ చాలా క్లియర్ కనబడుతున్నాయి. పూర్తిగా రివర్ట్ అయిపోయింది, నోస్ భాగం కిందికి పడిపోయింది. అది ఒక పారాచూట్ ట్రైనింగ్ కోసం వినియోగిస్తున్న విమానంగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఇటువంటి ప్రమాదాలు మనం చాలా వరకు చూస్తూనే ఉన్నాం, చాలా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇది ట్రైనింగ్ కోసం వినియోగించేటువంటి విమానం కాబట్టి ఏదైనా లోపాలున్నా కూడా పర్వాలేదులే అని చెప్పి తేలికపాటి కొట్టిపారేసి తీసుకుపోయారనేది ఆలోచించవచ్చా? అంటే నిజంగా ఇది పోలీస్ విమానంగా చెప్తున్నారు. అది యాక్చువల్గా పారాచూట్ ట్రైనింగ్ కు తరచుగా వినియోగిస్తున్నట్టుగా చెప్తున్నారు. సౌత్ థాయిలాండ్, గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ బేలో, ఇది ఆఫ్ బేలో ఇది జరిగింది. ముఖ్యంగా ఘోర విమాన ప్రమాదం అని చెప్పాలి. ప్రాచువా ఖిరికాన్ ప్రావిన్స్ గా చెప్తారు ఇక్కడ. దీన్ని హువాహివ్ జిల్లా, అంటే కొంత పేర్లు మనకు డిఫరెంట్ గా అనిపిస్తాయి. సో ఆ ప్రాంతంలో ఇక్కడ ఈ విమానం నదిలో కూలిపోయింది. దాదాపు అక్కడ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. పారాచూట్ ట్రైనింగ్ సంబంధించిన డ్రిల్స్ నిర్వహిస్తుంటారు తరచుగా. అది ఎయిర్పోర్ట్ కు సమీపంలోనే ఉంది, దాదాపుగా దగ్గరగా ఉంటుంది. ఎయిర్పోర్ట్ కానుకొనే గల్ఫ్ ఆఫ్ థాయ్ బేలో ఉంటుంది అక్కడ. సో అక్కడ ప్రమాదవశాత్తు అయితే ఈ ఫ్లైట్ కూలిపోయింది. దీంతో అందులో పయనిస్తున్నటువంటి 6 పోలీసు అధికారులు కూడా మృతి చెందినగా తెలుస్తున్నారు. సమాచారం అందుకున్నటువంటి రాయల్ థాయ్ పోలీస్ అఫీషియల్స్ అయితే ఇమ్మీడియట్ గా సహాయక చర్యలు రెస్క్యూ చేపట్టారు. విమానంలోని మృతదేహాలను అయితే బయటకు తీశారు. సో విషయం తెలుసుకున్నటువంటి అక్కడ రాయల్ థాయ్ పోలీస్ కమిషనర్ జనరల్ ఫాన్ ఫెట్ కూడా ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు పూర్తిగా అండగా ఉంటామన్నారు. చనిపోయిన 6 కూడా పోలీసులని చెప్తున్నారు. వీళ్ళందరికీ కూడా పోలీసు అధికారుల లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతామంటున్నారు. సో ఘటనపై అయితే వాస్తవాలను వెలికి తీస్తామంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలను నివారించేందుకైతే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. సో ఇప్పుడైతే సమగ్ర దర్యాప్తుకు ఆదేశించిన పరిస్థితి. ఒకసారి మీకు DHC 6400 ఇది ట్విన్ ఎయిర్ క్రాఫ్ట్ గా చెప్తున్నారు. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి అక్కడి నుంచి ఇది పారాచూట్స్ కూడా ఇంకా విచ్చుకోలేదు. ఆ సమయంలోనే ఇది కుప్ప కూలిపోయింది. 8 గంటల 15 నిమిషాలకు ఉదయం జరిగింది ఘటన. సో దీంతో ఆ ప్రాంతంలో ఒకసారిగా విషాద చేయాలనుకుని చెప్పాలి. వెంటనే 191 ఎమర్జెన్సీ సెంటర్ థాయ్ పోలీస్ అంతా కూడా అక్కడ చేరుకొని ప్రస్తుతం రెస్క్యూ చర్యలు చేపడుతున్నారు. సో మనం తెలుసు, బీచ్ నగరంగా చెప్పుకుంటాం థాయిలాండ్ లో. ఎక్కువగా పోలీసులు అక్కడ పహారా కూడా కాస్తుంటారు, చాలా సార్లు హెలికాప్టర్లు కూడా తిరుగుతుంటారు. ఆ ప్రాంతంలో 5 మరణించారని చెప్తున్నారు. పారాచూట్ శిక్షణ ఇచ్చేందుకు విమానం టెస్ట్ ఫ్లైట్ గా చెప్తున్నారు. సో టెస్ట్ ఫ్లైట్ కూలిపోయినట్టుగా వీళ్ళంతా కూడా చెప్తున్నారు. హువాహిన్ విమానాశ్రయ సమీపంలో ఈ విమానం కూలిపోయింది. దాదాపు 100 మీటర్ల దూరంలోనే
దీని శకలాలన్నీ కూడా బయటికి తేలా అయితే రెండుగా చీలిపోయినట్టు విమానం. సాంకేతిక కారణాల ఏంటనేది చూస్తున్నారు, ఇంజన్ ఫెయిల్యూరా. సో రెండు ముక్కలైంది విమానం. దీంతో అందులో ఉన్నటువంటి 6 కూడా చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఘటనా స్థలంలో అయితే 5 మరణించారు. రకంగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొంది చనిపోయారు. సో ప్రమాదానికి కారణాలు ఏంటనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. విమానం బ్లాక్ బాక్స్ అయితే స్వాధీనం చేసుకున్నారు. సో బ్లాక్ బాక్స్ ఆధారంగా అసలు దాని ఏంటనేది అటు ఏటీసీతో కనెక్ట్ అవుతుంది కాబట్టి దాని నుంచి పూర్తిగా ట్రేస్ అవుట్ చేసే పనిలో ఉన్నారు. సో ఆ రకంగా వికింగ్ DHC-6 ట్విన్ ఓటర్ విమానం ఇది కూలిపోయిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. సముద్రం ఒడ్డు నుంచి జస్ట్ 100 మీటర్స్ దూరంలోనే విమానం కూలిపోయి 2 ముక్కలుగా కనిపిస్తున్న దృశ్యాలు అయితే నిజంగా అది థాయ్ పోలీసుకు అది తీరని లోటని చెప్పాలి. ఆ రకంగా 6 థాయిలాండ్ పోలీసులు అయితే చనిపోవడంతో ఒకసారిగా ఆ దేశ ప్రభుత్వం కూడా మృతులకు సంతాపం వ్యక్తం చేస్తూ దక్షిణ థాయిలాండ్ లో జరిగిన ఈ తీవ్ర విషాదం అయితే ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ వీడియోస్ కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా థాయిలాండ్ లో ఇలాంటి ఘోర విమానం ప్రమాదం చోటు చేసుకుంటూ ఒకసారిగా థాయ్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. అయితే ట్రైనీ హెలికాప్టర్ గా చెప్తున్నారు, ట్రైనింగ్ ఇచ్చే హెలికాప్టర్ చెప్తున్నారు, విమానంగా చిన్నపాటి విమానం. రకంగా ఆ విమాన ప్రమాదంపై అయితే ప్రస్తుతం లోతైన దర్యాప్తు అయితే సాగుతుంది థాయిలాండ్ లో. రైట్ రామ్దాస్. సో థాయిలాండ్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక సముద్రానికి హుయాహిన్ ఎయిర్పోర్ట్ అతి సమీపంలో సముద్ర తీరాన్ని నుంచి ఒక 100 మీటర్ల లోపల నీళ్ళలో 2 ముక్కలుగా విరిగిపోయి ఆ విమానం పడిపోయింది. ఇది పోలీస్ విమానంగా తెలుస్తోంది. పోలీస్ అధికారులు ఉన్నారు అందులో. వారందరికీ పారాచూట్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఆ విమానంలో ప్రయాణించినట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా సాంకేతిక లోపం కారణంగా ఏ రకంగా టేక్ ఆఫ్ అవుతున్న విమానం అదే రకంగా పూర్తిగా రివర్ట్ అయిపోయి, ఒకసారి విజువల్ చూడండి మీరు, పూర్తిగా రివర్ట్ అయిపోయి నోస్ భాగం ముందుగా సముద్రానికి తాకింది. 2 ముక్కలుగా విరిగిపోయింది. ఆ సముద్రంలోనే అందరూ కూడా మరణించారు. ఒక వ్యక్తికి కొంత ప్రాణాపాయ స్థితిలో ఉండగా ఆయన్ని తిరిగి ఆసుపత్రికి చేర్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇక్కడ విజువల్ చూడండి, విమానం అలా గాల్లో ఎగురుతూనే ఒక్కసారిగా రివర్ట్ అయిపోయింది. పూర్తిగా నోస్ భాగం కిందికి అయిపోయింది. నోస్ భాగం కిందికి అయిపోయి పూర్తిగా నీళ్ళలో పడిపోయి 2 ముక్కలుగా విరిగిపోయింది. ఆ ఘటనలో 6 కూడా చాలా తీవ్రంగా గాయాలైపోయి మరణించారు. ప్రస్తుతం ఈ ఘటన ఒక్కసారిగా థాయిలాండ్ పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం